దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. మరొకసారి ఈ రీతిగా ఈ సాయంకాల వేళలో ఈ శుభకరమైన మంచి సమయంలో దేవుని ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు నా పట్ల చూపిన కృప మహోన్నతమైనది. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ క్షేమం మాకు కావాలి, మీరు సౌఖ్యంగా ఉండాలి, ముఖ్యంగా దేవుని యొక్క కృప కలిగి ఉండాలని మీ కొరకు మనక మేము ప్రార్థన చేస్తున్నాం. మంచిది సమయంలో దేవుని ఒక వాక్యంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం అంట? ఈ సృష్టికర్త అయినటువంటి దేవునితో సహవాసం. ఏదైనా తోటలో మనుషుడు ఆ సహవాసాన్ని కోల్పోయాడు, ఆ సహవాసానికి దూరం అయిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మనుషుడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఆ రోజు నుండి దేవుని యొక్క వాంఛ ఏంటి తెలుసా? ఆ దూరం అయిపోయినటువంటి మనిషిని మరలా తన దగ్గరకు చేర్చుకోవాలని. అదే నిజమైన దేవుని యొక్క ప్రేమ అండి. ఈ లోకములో ఆయనే దేవుడు, ఆయనే నిజరక్షకుడు, ఆయనే వెలుగు, ఆయనే ఈ సమస్తమునకు కారణభూతుడు, ఆయనే కారణ జన్ముడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీరు నాతో సావాసం చేయండి. ఈ లోకములో ఎన్నో సావాసాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆ సావాసాలు అవి మంచివో కావో మీకే తెలుసు. మీరు ఎలాంటి సావాసం చేస్తున్నారు, ఎవరితో సావాసం చేస్తున్నారు? మీకు ఒక మాట చెప్పాలా? దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది అంట. చాలా మంది దుష్ట సాంగత్యం చేసేవారు ఉన్నారండి. దేవుని ఒక వాక్యములో మొదటి కీర్తనలు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసకుల కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంతే కదా? దేవునితో సహవాసం చేస్తే మన జీవితాలు ధన్యమైపోతాయి, మన జీవితాలు బాగుపడతాయి. ఎందుకు మీరు ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో లేకుంటే దుష్టులతో సాంగత్యం చేస్తున్నారు? వారి సావాసాలు మంచి కాదు జరిగినారా. వారి సావాసాలను మనం తెంపేసుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీలో ఒక యవనస్తుడు ఒక డ్రగ్స్ తీసుకున్నటువంటి మరొక యవనస్తునితో సావాసం చేశాడు. కొద్ది రోజులు ఈ వ్యక్తి మరి డ్రగ్స్కు బానిస కాలేదు. అలా సావాసం చేయడం ద్వారా ఈ డ్రగ్స్ కూడా తనకు కూడా అలవాటు అయిపోయింది. ఈరోజు ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి అబ్బాయి ద్వారా ఆ కుటుంబంలో ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. చూసారా? ఏ వ్యక్తి అయితే సావాసాన్ని బట్టి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడో, మీ సావాసము మంచి సావాసమై ఉండాలి. మంచి సావాసము ఒక యేసు ప్రభు దగ్గరే ఉంది, ఈ లోకంలో మరి ఎక్కడ లేదు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఎవరు చెప్తారండి ఈ మాట? నా యేసు. ఆయన గొప్ప దేవుడు గనక, ఆయన రోషం కలిగిన దేవుడు గనక, ఆయన పౌరుషం కలిగిన దేవుడు గనక ఈ మాట చెప్పగలిగాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎవడు స్థాపించలేడండి. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పవిత్రుడు, పాపులలో చేరక మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడండి. అందుకొరకే ఈ రోజున ప్రపంచమంతా యేసు వైపు చూస్తుంది. బలవంత మార్పిడి ఎవరు చేయరండి. నా జీవితంలో కూడా అంతే. నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని అండి. నా సావాసాన్ని బట్టి నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను. చిన్న రౌడీ ఇలాంటి పనులు చేసేది. నా జీవితం త్రాగుడుకు బానిస అయిపోయింది. ఎన్నో దుర్భరమైన జీవితాన్ని నేను జీవించాను. ఈరోజు యేసుతో నాకు సావాసం దొరికింది. నా జీవితంలో గొప్ప సమాధానం, సంతోషము, అలాగే నాకు మేలు కలుగుతుంది. మీకు కూడా మేలు కలగాలంటే యేసు కొరకు జీవించండి, యేసుతో మీరు సావాసం చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీతో సావాసం చేస్తున్న ఆయన ఎంతో గొప్ప నాయన మేలు ప్రభా, ఎంతో గొప్ప సంతోషం నాయన, ఎంతో గొప్ప నాయన తండ్రి ఆనందాన్ని మేము పొందుతాం నాయన. ఈ లోకంలో ప్రభా ఎంతో మంది నాయన దుష్ట సాంగత్యం చేస్తున్నారు నాయన. అయ్యా ఈ లోక సావాసం నాయన, అయ్యా నీకు తండ్రి నాయన అది ఇష్టమైంది కాదు ప్రభా. ఎవడైనా ప్రభా ఈ లోకంతో స్నేహం చేస్తే తండ్రి యొక్క ప్రేమ వానిలో ఉండదని చెప్పినటువంటి దేవుడు నాయన. లోక స్నేహాలకు నాయన, లోక సావాసాలకు నాయన ఈ ప్రజలు దూరం అయిపోయి ప్రభా నీ సావాసం చేసిన ఆయన వారు బ్రతికిన కొద్ది రోజులైనా పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు, అయ్యా మంచి జీవితాన్ని జీవించుటకు, అయ్యా అలాగన మేలు పొందుకున్నటకు సాయం చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం.